ఫ్రెండ్స్ 2026లో 2025 మోడల్ టీవీస్ అయినా పర్చేజ్ చేద్దామని చూస్తున్నారా? అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీ టైం వేస్ట్ అవ్వకుండా పక్కనే టైమ్లెస్ స్టాంప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడ మీరు డ్రాగ్ చేసుకుని ఆ బ్రాండ్లో ఏ టీవీలు కొనాలి, ఏ టీవీస్ కొనకూడదు అనేది మీకు మీరే డిసైడ్ అవ్వచ్చు. లేదు మీరు ఫస్ట్ నుండి ఎండ్ వరకు చూస్తే మంచి ఎక్స్పీరియన్స్ వచ్చి మీరే ఒక టీవీ అయితే పర్చేజ్ చేసుకుంటారు. ఈ వీడియో ఇప్పుడే తీసుకోవడం మెయిన్ రీజన్ వచ్చేటప్పటికి మనకి 2026 మోడల్ టీవీస్ అయితే మార్కెట్లోకి రాలేదు. అవి వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ మే ఎండింగ్ జూన్లో అయితే రావడం జరుగుతుందన్నమాట. అంతవరకు వెయిట్ చేయగలుగుతాం అనుకుంటే చేయండి. కాకపోతే 2025 మోడల్ టీవీస్కి 2026లో వచ్చేటువంటి టీవీస్కి పెద్ద టెక్నాలజీ పరంగా అయితే డిఫరెన్స్ ఏమి ఉండదన్నమాట. చిన్న చిన్న డిఫరెన్స్లు అయితే ఉంటాయి. బ్లూటూత్ వెర్షన్ అని చెప్పేసి, వైఫై వెర్షన్ అని చెప్పేసి ఇలా చిన్న చిన్న డిఫరెన్స్తో కొంచెం ఎక్కువ ప్రైస్కి సేల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఆ టైంలో ఏంటంటే చాలామంది 2025 మోడల్ టీవీసే పర్చేజ్ చేసుకుందామని చూస్తారన్నమాట. వాళ్ళందరూ కూడా హెల్ప్ అవ్వాలని చెప్పేసి ఈ వీడియో ఇప్పుడే మీ ముందుగా తీసుకొస్తున్నాను. ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతే అందరూ కూడా మంచిగా డబ్బులు సేవ్ చేసుకోవడంతో పాటుగా ద బెటర్ టీవీ అయితే పర్చేజ్ చేసుకుంటారు. దీని మీ సపోర్ట్ కూడా కావాలి. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ చేయడంతో పాటుగా పక్కన హైప్ బటన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా అలా క్లిక్ చేశారనుకోండి ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా మంచిగా డబ్బులు సేవ్ చేసుకుంటారు. ఈ ఒక్క హెల్ప్ అయితే మీరు చేసి పెట్టండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి, మీరు చూస్తున్నారు సజ్జలక్ తెలుగు. ఫ్రెండ్స్, ముందుగా మనం ఎల్జీ బ్రాండ్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మనకి టోటల్గా 5 టీవీస్ అయితే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర తక్కువ బడ్జెట్ ఉంది బ్రో, 43 ఇంచ్కి మేము 26,000 రూపాయల మించి పెట్టలేము, ఆ బడ్జెట్లో ఎల్జీ టీవీ కావాలనుకుంటే ఎల్జీ UA8200 అయితే ఉంటుంది. ఈ టీవీ అయితే పర్చేజ్ చేసుకోండి. మంచి డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది, కాంట్రాస్ట్ లెవెల్స్ బాగుంటాయి, బ్రైట్నెస్ బాగుంటుంది, మంచి డేపర్ బ్లాక్స్తోనే వస్తుంది. పైగా ఇది ఐపీఎస్ ప్యానల్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి హెచ్ఆర్ వీడియోస్ చూస్తున్నప్పుడు డైనమిక్ రేంజ్ అంతా కూడా బెటర్ అయితే ఉంటుంది అనమాట. 4K అప్ స్కేలింగ్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఆడియో విషయానికి వచ్చినట్టయితే 20 వాట్ డాల్బీ అట్మాస్ స్పీకర్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. వాల్యూమ్ బాగానే ఉంటుంది, సౌండ్ క్వాలిటీ అండ్ క్లారిటీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉండడం జరుగుతుంది అనమాట. అన్నీ బాగున్నప్పటికీ కూడా ఈ టీవీలో మ్యాజిక్ రిమోట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. జస్ట్ మనకి ఐఆర్ స్మార్ట్ రిమోట్తోనే ఈ టీవీ అయితే వస్తుంది. ఒకవేళ మీకు మ్యాజిక్ రిమోట్ కావాలంటే ఈ టీవీ కంపాక్టబుల్ అనమాట. మీరు ఇన్స్టలేషన్ టైంలో ఒక 3,000 రూపాయలు అదనంగా పెట్టుకుంటే వాళ్ళు మ్యాజిక్ రిమోట్ అయితే తీసుకొస్తారు. దాంతో పేరింగ్ చేసుకుని మనమైతే యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే 2026 ఈ రేంజ్ స్మార్ట్ టీవీస్లో కూడా మనకి ఓల్డ్ జనరేషన్ మ్యాజిక్ రిమోట్ ఇస్తారని చెప్పేసి చాలా గాసిప్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. నిజంగా వస్తే మాత్రం ఈ టీవీ ఆ బడ్జెట్లో అంత వాల్యూ ఫర్ మనీ అయితే కాదని చెప్పొచ్చు. సో మీకు ఇదంతా ఎందుకు, ఒక్క 4,000 రూపాయలు లేదా ఒక 3,000 రూపాయలు అదనంగా పెట్టుకోగలిగితే, అంటే మనకి 32,000 రూపాయలు బడ్జెట్ పెట్టుకోగలిగితే మాత్రం 2026 వచ్చే టీవీస్ కూడా బీటబుల్ టీవీ అయితే ఉంది. అదే ఎల్జీ UA8350, 8300 కాదు 8350 అనమాట. ఇది పర్చేజ్ చేసుకుంటే మనకి ద బెటర్ పిక్చర్ క్వాలిటీ అయితే ఉంటుంది. 8200తో పర్చేజ్ చేసుకుంటే మనకి ఇంచుమించు పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. కాకపోతే మనకి నార్మల్గా చూస్తున్నప్పుడు కాంట్రాస్ట్ లెవెల్స్ కొద్దిగా బెటర్ అయితే ఉంటాయి. అలాగే మన కనెక్టివిటీ పరంగా కూడా కొంచెం బెటర్ సైడ్ అయితే ఉంటుంది అనమాట. అలాగే లేటెస్ట్ మ్యాజిక్ రిమోట్ అయితే బాక్స్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ టీవీ మీరు పర్చేజ్ చేసుకుంటే 2026లో రాబోయే టీవీస్ కూడా ఇదైతే మంచిగా సమాధానం చెప్పడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ మీరు QNEDలో ఒక టీవీ పర్చేజ్ చేసుకుందామంటే ఎల్జీ QNED 80AA అని చెప్పేసి ఒక టీవీ అయితే ఉంటుంది. అదే మీరు ఆఫ్లైన్లో పర్చేజ్ చేసుకుంటే ఎల్జీ QNED 8BA అని చెప్పేసి ఒక టీవీ అయితే ఉంటుంది అనమాట. ఈ రెండు టీవీస్లో ఏది పర్చేజ్ చేసుకున్నా పర్వాలా, ఒకటి ఆన్లైన్లో ఉంది, ఒకటి ఆఫ్లైన్లో ఉంది. ఇది ఒకటే డిఫరెన్స్ అనమాట. రెండింటిలోనే కూడా ద బెటర్ పిక్చర్ క్వాలిటీ అయితే ఉంటుంది. బ్లీడింగ్ ఇష్యూ ఏమీ కూడా లేదన్నమాట. లాంచ్ అని కొత్త బ్లీడింగ్ ఇష్యూ ఉండేది, ఆ తర్వాత కంప్లీట్ రెక్టిఫై చేసుకుంటున్నారు. తర్వాత వచ్చినటువంటి టీవీస్ అన్నింటిలోనే కూడా బ్లీడింగ్ ఇష్యూ అనేటువంటిది ఏమీ కూడా రావట్లేదు అనమాట. ఎక్సలెంట్గా అయితే ఉంటుంది, మంచి డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది, డేపర్ బ్లాక్స్ అయితే వస్తుంది. అలాగే మనకు కావాల్సినటువంటి అన్ని రకాల ఫీచర్స్ కూడా ఇందులో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు ఆరామ్స్గా అయితే సాటిస్ఫై అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇంకా బ్లీడింగ్ ఇష్యూ అన్న భ్రమలో ఉంటే మాత్రం కొంచెం సేఫ్ సైడ్ కావాలనుకుంటే ఎల్జీ నానోసెల్లో 83 అని చెప్పేసి ఒక టీవీ అయితే ఉంది. దీని అయితే పర్చేజ్ చేసుకోండి. QNED అంత పెర్ఫార్మెన్స్ అయితే ఉండకపోవచ్చు, కాకపోతే ఇంచుమించు పెర్ఫార్మెన్స్ అయితే ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. మంచి కలర్స్తో వస్తుంది, డీపర్ బ్లాక్స్ ఉంటున్నాయి, కాంట్రాస్ట్ లెవెల్స్ అన్నీ కూడా ఎక్సలెంట్గా అయితే ఈ టీవీలో కూడా ఉండడం జరుగుతుంది అనమాట. అదే మీరు మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ చూస్తుంటే ఎల్జీ QNED 8G అని చెప్పేసి ఒక టీవీ అయితే ఉంది. ఇది మాత్రమే పర్చేజ్ చేసుకోండి. 8XA అని చెప్పేసి ఇంకో టీవీ అయితే ఉంది. ఇది అస్సలు పర్చేజ్ చేసుకోకండి. దీంట్లో క్లియర్ బ్లీడింగ్ ఇష్యూ అయితే ఉంటుంది అనమాట. 8GA వచ్చినప్పటికీ ఎటువంటి బ్లీడింగ్ ఇష్యూ ఏమీ కూడా లేదు, ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది, బ్రైట్నెస్ లెవెల్ బాగుంటుంది, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఓడి యాప్లో హెచ్ఆర్ వీడియోస్ చూస్తున్నప్పుడు కూడా ఎక్సలెంట్గా మంచి సినిమాటిక్ ఫీల్ అయితే ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. మీకు మినీ ఎల్ఈడి కావాలంటే మాత్రం ఈ టీవీ మాత్రమే రికమెండ్ చేస్తాను. అదే మీరు ఎల్జీలో OLED స్మార్ట్ టీవీ చూద్దాం అనుకుంటే ఎల్జీ OLED C4 అని చెప్పేసి ఒక మంచి స్మార్ట్ టీవీ అయితే ఉంది. దీని అయితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ కూడా లేదన్నమాట. మనకి పిక్సెల్ బర్నింగ్ ఇష్యూస్ ఇటువంటి ఏమీ కూడా లేవు. మంచి బ్లాక్స్తో వస్తుంది, వైట్స్ బాగుంటాయి, కాంట్రాస్ట్ లెవెల్స్, అలా పిక్చర్ క్వాలిటీ అంతా కూడా తోపు అని చెప్పుకోవచ్చు. OLEDస్లో ఎల్జీని మించిన టీవీ అయితే లేదన్నమాట. అంత మంచి కలర్స్ అనేటువంటిది ఈ టీవీ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అవ్వడం జరుగుతుంది అనమాట.
సో మీరు ఎల్జీలో ఏమైనా టీవీస్ పర్చేస్ చేసుకోవాలంటే మాత్రం ఈ 5 టీవీసే పర్చేస్ చేసుకోండి. ఇవి కాదని చెప్పేసి ఇంకా వేరే ఏ మోడల్స్ కూడా చూడకండి. ప్రజెంట్ మనకు ఆఫ్లైన్లో 2026 లోగో వేసుకొని 7380 అని చెప్పేసి ఒక టీవీ అయితే హల్చల్ చేస్తుందన్నమాట. ఫ్లిప్కార్ట్ కూడా హల్చల్ చేస్తుంది. చాలామంది ఏంటంటే బై మిస్టేక్లో కొనేస్తున్నారు ఈ టీవీ. ఇది అస్సలు కొనకండి, మీరు 100% డిసప్పాయింట్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఫ్లిప్కార్ట్లో వచ్చేటప్పటికి మ్యాజిక్ రిమోట్ కాంపాక్టబుల్ అనేది చూపిస్తున్నారు. మీరు మ్యాజిక్ రిమోట్ అనేటువంటి చూసేసుకుని ఓకే 8200 ప్రైజ్లో వచ్చేస్తుంది కదా అని చెప్పి చాలామంది పొరపాటు పడిపోయి కొన్నారంట. నాకు చాలామంది అయితే కామెంట్లో కానీ మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా చెప్తా ఉన్నారు. సో దయచేసి ఎవరు కూడా ఈ పొరపాటు చేసి ఈ వర్స్ట్ స్మార్ట్ టీవీ అయితే మీరు పర్చేస్ చేయకండి. సో ఓకేనా, ఇది కంప్లీట్ ఎల్జీ విషయానికి వచ్చినట్టయితే. నెక్స్ట్ మన శాంసంగ్ టీవీ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ శాంసంగ్ ఇన్ఫినిటీ విజన్ అని చెప్పేసి ఒక మంచి స్మార్ట్ టీవీ అయితే ఉంటుంది. ద బెస్ట్ డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది, కలర్స్ అన్నీ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటాయి. 4K అప్స్కేలింగ్ కూడా ద బెస్ట్ అయితే ఉంటుంది అనమాట. దీంట్లో HDMI ఏఆర్సీ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి USB పోర్ట్ అయితే ఉంటుంది. కనెక్టివిటీ పరంగా అన్నింటి పరంగా కూడా ఇదైతే ఎక్సలెంట్గా ఉండడం జరుగుతుంది. స్పీకర్స్ వచ్చేటప్పటికి 20 వాట్స్తో వస్తుంది. అలాగే OTS లైట్ ఉంటుంది, అడాప్టివ్ సౌండ్ ఉంటుంది, QSIM టెక్నాలజీతో కూడా ఈ టీవీ అయితే వస్తుంది. కాకపోతే డాల్బీ అన్న పేరు అయితే మాత్రం శాంసంగ్లో మీరు చాలా తక్కువ అయితే వింటారు. మీరు 1,50,000 దాటేస్తేనే డాల్బీ అట్మాస్ అనేటువంటి మీకు అయితే వినపడడం జరుగుతుంది అనమాట. ఈ పాయింట్ అయితే మీరు బ్లైండ్గా నోటీస్ చేసుకోండి. 2026లో వచ్చేటువంటి బడ్జెట్ టీవీస్లో కూడా డాల్బీ అట్మాస్ తీసుకొస్తారని చెప్పేసి చాలా గాసిప్స్ అయితే వినపడుతున్నాయి అన్నమాట. నిజంగా తీసుకొస్తే బాగుంటుంది, బట్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నారు డాల్బీ అట్మాస్ అయితే బడ్జెట్ టీవీస్లో శాంసంగ్ తీసుకురాదు అన్నమాట. అయితే దీని ఒక రిమోట్ విషయానికి వస్తే స్మార్ట్ బ్లూటూత్ రిమోట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంక్లూడింగ్ వాయిస్ అసిస్టెంట్ బటన్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు. బిక్స్పై అయితే ఉంటుంది. యాక్చువల్ వచ్చేటప్పటికి 100% అయితే ఉండడం జరుగుతుంది అనమాట. అయితే మీరు LG U8200 పర్చేస్ చేసుకోవాలా, శాంసంగ్ ఇన్ఫినిటీ విజన్ పర్చేస్ చేసుకోవాలా అన్న కన్ఫ్యూజన్లో ఉంటే మాత్రం మీ కంపారిజన్ వీడియో కూడా మన ఛానల్ అయితే ఉంది, ఒక్కసారి వాచ్ చేయండి. ఫుల్ క్లారిటీ అయితే వస్తుందన్నమాట. అదే QLED విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ 2 టీవీలు అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి శాంసంగ్ QE-F6 అని చెప్పేసి, QE-F1 అని చెప్పేసి ఈ 2 టీవీస్ని కూడా మీరు 2026లో స్కిప్ చేసుకోవడం బెటర్. కొద్దిగా డబ్బులు యాడ్ చేసుకొని శాంసంగ్ Q8Fని అయితే పర్చేస్ చేసుకోండి. ద బెటర్ పిక్చర్ క్వాలిటీ అయితే ఉంటుంది. బ్రైట్నెస్ విషయానికి వచ్చినట్టయితే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. దీంట్లో మనకి డ్యూయల్ LEDs అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాంట్రాస్ట్ లెవెల్స్ చాలా బాగుంటాయి. అది మీరు ఓడి యాప్లో HDR వీడియోస్ చూస్తున్నప్పుడు మంచి సినిమాటిక్ ఫీల్ అయితే ఇది క్రియేట్ చేస్తుంది అనమాట. కలర్స్ అంతా కూడా మనకి ఎక్కడ కూడా ఓవర్గా బూస్ట్ అవ్వట్లేదు. టోటల్గా నియర్ టు నేచర్ అలాగే రిచ్ కలర్స్ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని ఒక అన్బాక్సింగ్ అండ్ రివ్యూ కూడా మన ఛానల్ అయితే ఉంది, ఒక్కసారి వాచ్ చేయండి, మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది అనమాట. రిమోట్ వచ్చినప్పటికి స్మార్ట్ బ్లూటూత్ రిమోట్ విత్ వాయిస్ అసిస్టెంట్ అలాగే సోలార్ రిమోట్ అయితే బాక్స్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో కూడా మనకి డాల్బీ అట్మాస్ అనేది అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. OTS లైట్ ఉంటుంది, అడాప్టివ్ సౌండ్ ఉంటుంది, QSIM టెక్నాలజీ అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. మీకు QLEDలో కావాలనుకుంటే ఈ టీవీని అయితే 2026లో కన్సిడర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు నియో QLED అదే మనకు మినీ LED టీవీ కావాలనుకుంటే ఇక్కడ మీరు శాంసంగ్ QN70F నుండి అబౌవ్ టీవీస్ ఏవైతే ఉంటాయో అవైతే కన్సిడర్ చేసుకోండి తప్ప QN70F బిలో టీవీస్ అన్నీ కూడా మీరు స్కిప్ చేసుకోవడం బెటర్. సో ఇంక మనకి 2026లో ఆ బడ్జెట్లో ద బెటర్ టీవీస్ అయితే లాంచ్ అవకాశాలు చాలా క్లియర్గా అయితే ఉన్నాయన్నమాట. CES ఈవెంట్లో కూడా వీళ్ళు ఇంకా మంచి మంచి టీవీస్ అయితే బడ్జెట్లో అనౌన్స్ చేశారు. బట్ మనకి ఇండియాకి రావడం కొద్దిగా టైం పడుతుంది కాబట్టి సో ఈలోపు మీరు పర్చేస్ చేసుకోవాలంటే QN70F అంటే అబౌవ్ టీవీస్ అయితే పర్చేస్ చేసుకోండి. ఈ QN70Fలో కూడా డాల్బీ అట్మాస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది. మన HDR వీడియోస్ చూస్తున్నప్పుడు మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది క్రియేట్ చేస్తుంది. కలర్స్ కూడా కొంచెం వైబ్రెంట్ కలర్స్తోనే ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. ఒకవేళ మీరు OLED స్మార్ట్ టీవీ పర్చేస్ చేసుకుందామని చూస్తుంటే శాంసంగ్ S85F నుండి అబౌవ్ టీవీస్ అయితే పర్చేస్ చేసుకోండి. అంతకు మించి బిలో టీవీస్ ఏమీ కూడా పర్చేస్ చేయకండి. ఎందుకంటే 2026లో ఆ బడ్జెట్లో ఇంకా మంచి మంచి ఫీచర్స్తో ద బెటర్ టీవీస్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి. అది ఈ టీవీలో మనకి డాల్బీ అట్మాస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. పిక్చర్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. పిక్సెల్ బర్నింగ్ ఇష్యూ లేని ప్రాబ్లం ఏమీ కూడా ఈ టీవీస్లో అయితే లేవని చెప్పుకోవచ్చు అన్నమాట. మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అవడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా శాంసంగ్లో మీరు పర్చేస్ చేసుకోవాల్సినటువంటి 4 టీవీస్ వచ్చేటప్పటికి. ఇవి కాదని చెప్పేసి మీరు విస్తా ప్రో అని చెప్పేసి, విస్తా అని చెప్పేసి, అలాగే క్లిస్టర్ 4K టీవీస్ అని చెప్పేసి ఇటువంటి టీవీలు ఏమీ కూడా మీరు పర్చేస్ చేసి డబ్బులు అయితే వేస్ట్ చేసుకోకండి. నెక్స్ట్ మన సోనీ టీవీ విషయానికి వచ్చినట్టయితే సోనీ బ్రావియా S25M ఈ టీవీ మీరు పర్చేస్ చేసుకోండి. 2026లో కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుందన్నమాట. మీ ద బెటర్ పిక్చర్ క్వాలిటీ ఉంటుంది, ఆడియో క్వాలిటీ బాగుంటుంది, పెర్ఫార్మెన్స్ బాగుంటుంది, అన్ని విధాలుగా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. చాలామంది ఏంటంటే ఇది IPS ప్యానల్తో వస్తుంది కదా, IPS గ్లో చూసేసి ఇది మనం బ్లీడింగ్ ఇష్యూ ఏమనుకుంటున్నారు. బ్లీడింగ్ ఇష్యూ అనేటువంటిది కార్నర్లో అయితే వస్తుందన్నమాట. నేను బ్లీడింగ్ ఇష్యూ గురించి డెడికేటెడ్గా నేను మీకు లైవ్లో చూపిస్తాను, ఒక వీడియోతో అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది. తమిళ లింక్ కూడా నేను మీకు కింద
కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఆఫ్టర్ దిస్ వీడియో. అది కూడా చూస్తే మీకు ఈ బ్లీడింగ్ ఇష్యూ గురించి ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది అనమాట. మీరు తక్కువ బడ్జెట్లో సోనీలో ఒక టీవీ పర్చేజ్ చేసుకోవాలంటే మాత్రం S25M2 అయితే పర్చేజ్ చేసుకోండి, అంతే తప్ప బిలో వెర్షన్స్ ఏమీ కూడా పర్చేజ్ చేయకండి. నెక్స్ట్ వచ్చినప్పటికి మీరు సోనీ బ్రావియా 5 అయితే ఉంటుంది, దీని అయితే మీరు పర్చేజ్ చేసుకోండి. మరి బ్రావియా 3 ఏమైంది బ్రో అంటే మాత్రం మనకి 2026లో బ్రావియా 3లోనే బ్రావియా 3M2 అని చెప్పేసి ఒక టీవీ తీసుకొచ్చే అవకాశం అయితే చాలా క్లియర్గా ఉన్నట్టుగా మనకి చాలా గాసిప్స్ అయితే వినపడతాయి. నిజంగా తీసుకొస్తే మాత్రం మీరు ఇంక ఈ బ్రావియా 3ని పర్చేజ్ చేసుకోవడం అనవసరం కాబట్టి స్కిప్ చేస్తున్నాను. ఒకవేళ తీసుకురాకపోతే మాత్రం ఈ బ్రావియా 3 మనకి అక్కడ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్. కాకపోతే ఇది 2024 మోడల్ అనమాట, ఇంకా అప్డేట్స్ ఏమీ కూడా మీకు అయితే రావు. ఈ పాయింట్ అయితే మీరు నోట్ చేసుకోండి. సో మనం బ్రావియా 5 విషయానికి వచ్చినట్టయితే ఇది మన మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ. ఇక్కడ టోటల్గా 2 మోడల్స్ అయితే ఉంటాయి అన్నమాట. XR50 అని చెప్పేసి XR55A అని చెప్పేసి మీరు పర్చేజ్ చేసుకోవాలంటే 55A అయితే పర్చేజ్ చేసుకోండి. ఇక మనం బ్రావియా 5 నుండి 2026లో ఎటువంటి టీవీస్ కూడా రావు అన్నమాట. సో మీరు కావాలంటే దీన్ని ఆర్ఎమ్స్గా పర్చేజ్ చేసుకోవచ్చు. మంచి వైబ్రెంట్ కలర్స్ అయితే ఉంటాయి, డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది, ఆడియో క్వాలిటీ బాగుంటుంది, పెర్ఫార్మెన్స్ అంతా కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. మీరు బడ్జెట్ పెట్టుకోగలిగితే మాత్రం 55 ఇంచ్ సేల్స్లో మనకు 90,000 రూపాయల బడ్జెట్లోనే వస్తుందన్నమాట. సో మీరు ఆ బడ్జెట్లో ఆరామ్స్గా అయితే దీన్ని పర్చేజ్ చేసుకోవచ్చు. అలాగే సోనీ బ్రావియా 7 కూడా పర్చేజ్ చేసుకోవచ్చు, అది కూడా తక్కువ ప్రైజ్లో వస్తే మాత్రమే. ఎందుకంటే 2026లో సోనీ బ్రావియా 7M2 అని చెప్పేసి ఇంకో టీవీ తీసుకొచ్చే అవకాశం చాలా క్లారిటీగా అయితే ఉందన్నమాట. మనకి ఏ విధంగా గతంలోని సోనీ బ్రావియా 8M2 అని తీసుకొచ్చారు, అలాగే సోనీ బ్రావియా 7M2 కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అందు గురించి తక్కువ ప్రైజ్లో వస్తే మాత్రమే దీన్ని కన్సిడర్ చేసుకోండి. లేకపోతే మీరు వెయిట్ చేసే వాళ్ళైతే మాత్రం కొద్దిగా వెయిట్ చేయండి, లేకపోతే సోనీ బ్రావియా 5 తీసుకున్న పర్వాలేదు. రెండు కూడా మనకి అన్ని రకాలుగా ఒకే విధంగా ఉన్నప్పటికీ కాంట్రాస్ట్ లెవెల్లో మాత్రం సోనీ బ్రావియా 7 కొంచెం టాప్ అయితే ఉంటుంది. ఒకవేళ బ్రావియా 5 పర్చేజ్ చేసుకోవాలా, బ్రావియా 7 పర్చేజ్ చేసుకోవాలా అన్న కన్ఫ్యూజన్లో ఉంటే మాత్రం బ్రావియా 7 పర్చేజ్ చేసుకోండి. బ్రావియా 5 కంటే కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే డిస్ప్లే క్వాలిటీలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇది కంప్లీట్గా సోనీలో మీరు పర్చేజ్ చేసుకోవాల్సినటువంటి టీవీలు వచ్చినప్పటికి. సో ఫుల్ క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ మనం టీసీఎల్ విషయానికి వచ్చినట్టయితే వీళ్ళు 2025లో గంప టీవీలు అయితే లాంచ్ చేశారన్నమాట. చాలా కన్ఫ్యూజన్ అయితే ఉన్నాయి, అన్ని టీవీలు అయితే లాంచ్ చేశారు. పోనీ అన్నింటిలో నేను డిఫరెన్స్ అయినా ఉంది అంటే మాత్రం మ్యాక్సిమం అన్నింటిలోనే కూడా ఇంచుమించు పిక్చర్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేసుకుంటూ వచ్చారన్నమాట. సో ఇందు గురించి అలా లాంచ్ చేశారు అనేటువంటిది నాకైతే అర్థం కాలేదు. బట్ మీరు 2026లో ఈ గంప టీవీలో పర్చేజ్ చేయవలసినటువంటి ద బెస్ట్ ఒక 5 టీవీలు చెప్తాను, ఇవి మాత్రం మీరైతే పర్చేజ్ చేసుకోండి. అందులో ఫస్ట్ వచ్చినప్పటికీ TCL T8C అన్నమాట, వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ. ఒకవేళ మీకు ఇది అవైలబిలిటీ లేకపోతే TCLలో T89C అని చెప్పేసి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది, ఈ టీవీ అయినా పర్చేజ్ చేసుకోవచ్చు. రెండు టీవీలు ఒకటే, మీకు డిఫరెన్స్ ఏమి ఉండదు. జస్ట్ మనకి ఆ 8 పక్కన 9 అనేటువంటి యాడ్ చేసి సేల్ చేసేస్తున్నారు అనమాట. రెండింటిలోని కూడా మనకి మంచి పిక్చర్ క్వాలిటీ ఉంటుంది, ఆడియో క్వాలిటీ బాగుంటుంది, పెర్ఫార్మెన్స్ అన్నీ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అనమాట. మీరు హెచ్ఆర్ వీడియోస్ చూస్తున్నప్పుడు మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ టీవీస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సర్వీస్ వచ్చేటప్పుడు తెలిసిందే కదా, కొన్ని ఏరియాస్లో బెటర్ సర్వీస్ అయితే ఉంటుంది, కొన్ని ఏరియాస్లో యావరేజ్ సర్వీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారన్నమాట. 2026లో అయినా సరే ఇంకా మంచి సర్వీస్ పుంజుకుంటే బాగుంటుందని చెప్పి మనం ఆశిద్దాం. నెక్స్ట్ మనకి TCL C6K అని చెప్పేసి ఒక మంచి మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ అయితే ఉంది, దీన్ని అయితే మీరు పర్చేజ్ చేసుకోండి. చాలామంది బ్లీడింగ్ ఇష్యూ ఉంది అంటున్నారు, కానీ నేను టెస్ట్ చేశాను కదా, ఎక్కడ కూడా బ్లీడింగ్ ఇష్యూ అయితే లేదు. ఎక్కడో 1-2 యూనిట్స్కి బ్లీడింగ్ ఇష్యూ ఉండొచ్చేమో, కానీ అన్ని టీవీస్లోని కూడా బ్లీడింగ్ ఇష్యూ అయితే లేదన్నమాట. LG చూడండి, బ్లీడింగ్ ఇష్యూ ఉన్నట్టుగా ఎంత బయటకు వచ్చేసిందో అలా మనకి ఈ టీవీ అయితే రాలేదు. సో బ్లీడింగ్ ఇష్యూ ఏమీ కూడా ఇందులో అయితే లేదన్నమాట. కాకపోతే ఈ టీవీని కొంచెం తగ్గించేసి దీని ప్లేస్లో TCL C6KS అని చెప్పేసి ఒక టీవీ అయితే సేల్ చేస్తున్నారు. మనకి కేఎస్లోని 312లో లోకల్ డిమ్మింగ్ జోన్ మాత్రమే ఉంటుంది, అదే C65 వచ్చినప్పటికీ 512 లోకల్ డిమ్మింగ్ జోన్ ఉంటుంది. దీనివల్ల మనకి ద బెటర్ డేపర్ బ్లాక్స్ ఉంటాయి, కాంట్రాస్ట్ లెవెల్స్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటాయి. మీరు 2026లో పర్చేజ్ చేసుకోవాలంటే C6K మాత్రమే పర్చేజ్ చేసుకోండి, అంతే తప్ప C6KSని అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లోనే కూడా పర్చేజ్ చేయకండి. అలాగే మీకు తక్కువ బడ్జెట్లో లైక్ 43 ఇంచు 21-20,000 రూపాయల బడ్జెట్లో కావాలి, QLED స్మార్ట్ టీవీ కావాలనుకుంటే TCLలో T6C అని చెప్పేసి ఒక టీవీ అయితే ఉంది, దీని అయితే మీకు కన్సిడర్ చేసుకోవచ్చు. తక్కువ ప్రైజ్లో కావాలంటే మాత్రమే దీని సైడ్ అయితే రండి. మంచి పిక్చర్ క్వాలిటీ ఉంటుంది, ఆడియో క్వాలిటీ, పెర్ఫార్మెన్స్ అంతా కూడా బాగుంటుంది. కాకపోతే ఇది బేసిక్ రేంజ్ QLED స్మార్ట్ టీవీ. TCL T8C అయితే మాత్రం దీన్ని కంపేర్ చేయకండి, అంత మంచి డిస్ప్లే క్వాలిటీ అయితే ఇది క్రియేట్ చేయదు అనమాట. సో ఓకేనా. అలాగే మీకు 13 సెగ్మెంట్లోనే ఒక మంచి స్మార్ట్ టీవీ కావాలనుకుంటే TCL V5C పర్చేజ్ చేసుకోండి. 2026లో కూడా ఇదే కింగ్ అయితే అవుతుంది. నా మాట మీరు నోట్ చేసుకోండి, 2026లో కూడా దీని పేరెంట్ మార్చి సేమ్ టీవీ తీసుకొస్తారు, అంతకుమించి ఏమీ కూడా ఉండదు అనమాట. మంచి డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది, ఆడియో క్వాలిటీ బాగుంటుంది, పెర్ఫార్మెన్స్ అంతా కూడా ఎక్సలెంట్గా అయితే ఉండడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా మీరు TCLలో పర్చేజ్ చేసుకోవాల్సినటువంటి టాప్ 5 టీవీస్ వచ్చినప్పటికి. ఇవి కాదని చెప్పేసి ఇంకా మిగతా ఏ టీవీ వైపు కూడా మీరైతే చూడకండి, మీకు 2026లో అంత వాల్యూ ఫర్ మనీ టీవీస్ అయితే అవి కావు. సో ఓకేనా. నెక్స్ట్ మన హైసెన్స్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ 2 టీవీలు అయితే ఉన్నాయి, ఈ 2 టీవీస్ మాత్రం పర్చేజ్ చేసుకోండి.
అయితే మీరు హైసెన్స్లో ఏ టీవీ పర్చేస్ చేసుకోవాలన్నా మ్యాక్సిమం మనకి విదా ఓఎస్తోనే రావడం జరుగుతుంది. దీంట్లో ఒక మైనస్ కూడా ఉందన్నమాట. మనకి లాట్ ఆఫ్ యాప్ సపోర్ట్ అయితే ఉండదు. మనకి ఇంపార్టెంట్ ఓరిట్ యాప్స్ ఏవైతే ఉంటాయి అవి మాత్రమే ఉంటాయన్నమాట. కొన్ని రకాల ఓరిట్ యాప్ సపోర్ట్ కూడా ఈ విదా ఓఎస్లో అయితే ఉండదు. కాకపోతే ఇవే మాత్రం చాలా స్మూత్గా ఉంటుంది. యానిమేషన్స్, ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటాయి అన్నమాట. మిగతా యూఐతో కంపేర్ చేసుకుంటే ఈ విదా ఓఎస్ చాలా స్మూత్గా ఉండడం జరుగుతుంది. ఇది ఒక్కటే ప్రో తప్ప మనకి యాప్స్ అన్నింటిలోనే కూడా కాన్ అయితే ఉంటుంది. ఓన్లీ మీరు టీవీ ఇంట్లో పెట్టుకొని సెటప్ బాక్స్ ద్వారానే, లేకపోతే మీరు పెన్ డ్రైవ్స్ ద్వారానే, లేదా కొన్ని రకాల ఓరిట్ యాప్స్ ద్వారా మీరు వీడియోస్ చూడాలంటే మాత్రమే ఈ హైసెన్స్ విదా ఓఎస్ ఉన్నటువంటి టీవీస్ని పర్చేస్ చేసుకోవడం బెటర్. లేకపోతే మీరు ఏ టీసీఎల్ వైపు, ఎల్జీ వైపు స్కిప్ అయిపోవడం బెటర్ అనమాట. అయితే హైసెన్స్లో మీరు పర్చేస్ చేసుకోవాల్సిన టీవీస్ వచ్చేటప్పటికి హైసెన్స్ U7P అని చెప్పేసి ఒక మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ అయితే ఉంది. ఇది పర్చేస్ చేసుకోండి. ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అనమాట. టీసీఎల్ C6Kకి మంచి కాంపిటీషన్ అయితే ఇచ్చే విధంగా ఉంటుంది. అంత మంచి డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది. మన బ్రైట్నెస్ చాలా బాగుంటుంది. కాంట్రాస్ట్ లెవెల్స్ బాగుంటాయి. అలాగే 4K స్కేలింగ్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అనమాట. మీరు ఓరిట్ యాప్లో హెచ్ఆర్ వీడియోస్ చూస్తున్నప్పుడు మంచి డైనమిక్ రేంజ్ ఉంటుంది. అలాగే డైనమిక్ బ్రైట్నెస్ కూడా చాలా బెటర్ అయితే ఉంటుంది. ఆడియో క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. లౌడ్నెస్ బాగుంటుంది. వాకర్ క్లారిటీ అంతా కూడా బెటర్ అయితే ఉంటుంది అనమాట. మీరు కావాలంటే ఈ టీవీని అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు QLED స్మార్ట్ టీవీ కావాలనుకుంటే హైసెన్స్తో E7Q అని చెప్పేసి ఒక మంచి QLED స్మార్ట్ టీవీ ఉంది. బెటర్ పిక్చర్ క్వాలిటీతో వస్తుంది. బ్రైట్నెస్ బాగుంటుంది. కాంట్రాస్ట్ లెవెల్స్ బాగుంటాయి. కలర్స్ వచ్చేటప్పటికి మంచి రిచ్ అలాగే పంచింగ్ కలర్స్తో ఈ టీవీ అయితే వస్తుంది అన్నమాట. కలర్స్కి అయితే మాత్రం మీరు ఫెదా అవుతారు. అంత మంచి కలర్స్ అయితే ఇది ప్రొవైడ్ చేస్తుంది. బ్లాక్స్ కూడా మంచి డీపర్ బ్లాక్స్తో వస్తుంది. వైట్స్ కూడా న్యూట్రల్ అయితే ఉండడం జరుగుతుంది. మీరు ముఖ్యంగా ఓరిట్ యాప్లో హెచ్ఆర్ వీడియోస్ చూస్తున్నప్పుడు మంచి డైనమిక్ రేంజ్ ఉంటుంది. డైనమిక్ బ్రైట్నెస్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అనమాట. ఆడియో క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇవే చెప్పాను కదా, చాలా స్మూత్గా అయితే ఉంటుంది అనమాట. ఒకవేళ మీకు QLED కావాలంటే దీన్ని మాత్రమే పర్చేస్ చేసుకోండి. ఇంకా చాలా టీవీస్ అయితే ఉన్నాయి కానీ అవి 2026లో అంత బెటర్ స్మార్ట్ టీవీస్ అయితే కావు అన్నమాట. సో ఓకేనా. నెక్స్ట్ మనం ఫిలిప్స్ విషయానికి వచ్చినట్టయితే టోటల్గా 3 టీవీస్ అయితే లాంచ్ చేశారు. ఇందులో ఒక టీవీ అయితే మాత్రం నేను మీకు రికమెండ్ చేయను. నెక్స్ట్ మనకి మినీ ఎల్ఈడి ఉంటుంది. అలాగే 8100 సంథింగ్ మోడల్ నెంబర్తో ఒక టీవీ అయితే ఉంటుంది. డిస్ప్లే మీద చూపిస్తున్నాను కదా, ఈ టీవీ అయితే ఉంటుంది అనమాట. ఈ 2 టీవీస్ అయితే మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఇందులో మనకి తక్కువ బడ్జెట్లో QLED స్మార్ట్ టీవీ కావాలంటే మాత్రం ఈ ఫిలిప్స్ టీవీని పర్చేస్ చేసుకోండి. మంచి డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది. ఆడియో క్వాలిటీ అంతా కూడా బాగుంటుంది. కాకపోతే మనకి యూఐలో కొద్దిగా ల్యాగ్ అయితే ఉంటుంది అనమాట. మీరు స్పోర్ట్స్ ఛానల్ ఎక్కువ చూసే వాళ్ళన్నా సరే మోషన్ బ్లర్ అయితే మాత్రం అంత బెటర్గా రెడ్యూస్ అయితే అవ్వట్లేదు అనమాట. కంపేర్ టు ఇదే బడ్జెట్లో మనకి 120 రిఫ్రెష్ రేట్తో ఇంకా చాలా టీవీస్ అయితే ఉన్నాయి. టీసీఎల్లో కావచ్చు, హైసెన్స్లో కావచ్చు, వాటితో కంపేర్ చేసుకుంటే మోషన్ బ్లర్ అయితే మాత్రం అంత బెటర్గా రెడ్యూస్ అవ్వట్లేదు అనమాట. ఇంక మరి మినీ ఎల్ఈడి విషయానికి వచ్చినట్టయితేనా ఇది కంప్లీట్గా బేసిక్ రేంజ్ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. ఇది మీకు 39,000 రూపాయలు ఆ బడ్జెట్లో వస్తే పర్చేస్ చేసుకోండి. అంతే తప్ప 40,000 దాటేస్తే మాత్రం దీన్ని మీరు కన్సిడర్ చేసుకోవడం కూడా అనవసరం అన్నమాట. ఇది కంప్లీట్గా మీరు ఫిలిప్స్లో పర్చేస్ చేయవలసిన టీవీ వచ్చినప్పటికి ఓన్లీ మీరు QLED మీద మాత్రం ఫోకస్ చేసుకోవడం బెటర్. నెక్స్ట్ లూమియోలో ఏ టీవీ పర్చేస్ చేసుకోవాలంటే మాత్రం 2 టీవీలు లాంచ్ చేశారు. మనకి లూమియో విజన్ 7 ఒకటి, లూమియో విజన్ 9 ఒకటి. 9 ఏమో మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ, 7 ఏమో QLED స్మార్ట్ టీవీ, తెలిసిందే కదా. అయితే మీరు 2026లో లూమియో విజన్ 7 అయితే పర్చేస్ చేసుకోవచ్చు. మనకి వీళ్ళు వేరే మోడల్ నెంబర్తో 2026లో వేరే టీవీ తీసుకొచ్చినా సరే లూమియో విజన్ 7 అయితే మాత్రం దానికి గట్టి పోటీ అయితే ప్రొవైడ్ చేస్తుందన్నమాట. అంత మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇది ఉంది. 2026లో మనకి Q4 నుండి అనుకుంటా మంచి కింగ్ అయితే అయ్యింది. బెటర్ క్వాలిటీ అయితే ఉంటుంది. సేల్స్ కూడా Q4 నుండి వీళ్ళు బాగా ఇంక్రీజ్ అయ్యిందన్నమాట. అంత మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఈ టీవీ క్రియేట్ చేయడం జరిగిందన్నమాట. సో మీకు కావాలంటే లూమియో విజన్ 7 పర్చేస్ చేసుకోండి. విజన్ 9 వచ్చినప్పటికి కొంచెం ఫోల్డ్ అయితే పెట్టుకోండి. 2026 లాంచ్ చేశాక వేరే టీవీ అప్పుడైతే మనం చూసుకొని పర్చేస్ చేసుకుందాం అన్నమాట. అలా కుకా బ్రాండ్ విషయానికి వచ్చినట్టయితే వీళ్ళు చాలా టీవీస్ అయితే లాంచ్ చేశారు. మెయిన్ వచ్చినప్పటికి మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ. ఈ సేల్స్లో 34,000 రూపాయల బడ్జెట్లో కూడా వీళ్ళు సేల్ చేసడం జరుగుతుంది అనమాట. ఈ 34,000 రూపాయల బడ్జెట్లో చాలా టీవీస్ 55 ఇంచ్ QLED టీవీలు కూడా సేల్ చేయట్లేదు. బట్ వీళ్ళు మినీ ఎల్ఈడి టీవీ తీసుకొస్తున్నారు. ఇక్కడ మీరు ఆలోచించుకోవాలి, ఇది ప్యూర్ మినీ ఎల్ఈడి టీవీ అయితే కాదు. ఓన్లీ మనకి బ్యాక్డ్రాప్లో మినీ ఎల్ఈడీస్ అనేటువంటి ఉంటాయి అన్నమాట. మిగతా అంతా కూడా నార్మల్ ప్యానల్స్ అనేటువంటి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. మన బ్రైట్నెస్ అనేటువంటిది అంత బెటర్ అయితే ఉండదు. మీకు తక్కువ బడ్జెట్లో ఏదో మినీ ఎల్ఈడీ లాంటి టీవీ కావాలనుకుంటే మాత్రం కన్సిడర్ చేసుకోండి. అదర్వైజ్ స్కిప్ చేసుకోవడం బెటర్ అనమాట. కాకపోతే కుకా బ్రాండ్లోని Y74 Pro అని చెప్పేసి ఒక మంచి QLED స్మార్ట్ టీవీ అయితే ఉంది. దీన్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మంచి డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది. ఆడియో క్వాలిటీ పెర్ఫార్మెన్స్ అంతా కూడా బాగుంటుంది. యూఏలో మనకి లిటిల్ బిట్ ల్యాగ్ అయితే ఉంటుంది. అదర్వైజ్ మనకి పిక్చర్ క్వాలిటీ పరంగా అయితే మాత్రం దీన్ని మీరు ఆరామ్స్గా పర్చేస్ చేసుకోవచ్చు. బ్రైట్నెస్ బాగుంటుంది. కాంట్రాస్ట్ లెవెల్స్ బాగుంటాయి. కలర్స్ వచ్చేటప్పటికి కొద్దిగా బూస్టెడ్తో కొంచెం మంచి కలర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఆరామ్స్గా మనం పెట్టిన డబ్బులకి అయితే మాత్రం ఈ టీవీ సాటిస్ఫై చేయడం జరుగుతుంది అనమాట. ఇది కంప్లీట్గా మీరు 2025 మోడల్స్ని 2026లో పర్చేస్ చేసుకోవాలంటే మాత్రం ఇవి కాదని చెప్పేసి తక్కువ ప్రైజ్లో వస్తాయని చెప్పేసి లేకపోతే ఎవరో చెప్పారని చెప్పేసి మీరు వేస్ట్ టీవీస్ అన్నీ కూడా 2026లో పర్చేస్ చేసుకుని ఆ టీవీస్తో కంపేర్ చేసుకుని రిగ్రెట్ ఫీల్ అయితే అవ్వకూడదు అనేటువంటి ఉద్దేశంతో
ఈ వీడియోని అయితే మీ ముందు తీసుకొచ్చాను. ఇంకా లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేసి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు కానీ మీ డౌట్స్ కానీ అడగండి. ప్రతి కామెంట్ కూడా రిప్లై అవ్వడం జరుగుతుంది. పక్కన హై బటన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా అలా నొక్కి పెట్టేయండి. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి సచ్చడక్ తెలుగు.